పేరెంట్స్ షుడ్ పుట్ ఏ నై ఆన్ ద చిల్డ్రన్. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు కదండి ఇప్పుడు ఇంత భయంకరంగా తయారయ్యి ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి అన్ని కూడా టూ మచ్గా. లవ్ అనేది ఇప్పుడు అది లాస్ట్ కేస్ ఐ వాంట్ టు ఫినిష్ ద. ఇప్పుడు కొత్తగా సొసైటీలో ఏమైందంటే దే డోంట్ వాంట్ ఎనీ మ్యారేజెస్ అంట, పెళ్ళి వద్దంట అసలు. ఎందుకంటే లివింగ్ రిలేషనే. ఎందుకంటే తెలుసా, పిల్లలు కూడా మాకొద్దు, పిల్లలు కూడా మాకొద్దు. ఎందుకంటే నేను ఎర్న్ చేసింది, మా వైఫ్ ఎర్న్ చేసింది, మేమిద్దరం కలిసి మా ఒక కోరికలు తీర్చుకుంటూ మాకు ఏమేమి కావాలో మేము ఆ లైఫ్ బతుకుతూ మేము హ్యాపీగా బతికేస్తాం అంతే. ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ నాకొద్దు, ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీ నా హెడ్ మీద నేను తీసుకోను. అంతే. నాకేంటంటే ఇలా పీస్ఫుల్గా ఉండాలంటే మ్యారేజ్ రిలేషన్ కూడా నాకొద్దు. నేను హ్యాపీగా లివింగ్ రిలేషన్లో వెరీ హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా మేడం 2 days బ్యాక్ నేను విన్నాను, నేను చూసాను కూడా. సో దిస్ ఇస్ వెరీ హ్యాపీ అంట. అందుకే ఇప్పుడు పెళ్లి కూడా అవసరం లేదు అంటున్నారు. అందుకే ఈ మధ్యన చూడండి, ఇదివరకు పేరెంట్స్ 21 అంటే గర్ల్స్కి, 25 అంటే బాయ్స్కి మ్యారేజ్ అయిపోయేది. ఇప్పుడు 30, 35, 40, 45, 50కి వెళ్ళినా కూడా పెళ్లి చేసుకుంటలేదు. ఈ లోపల వీళ్ళని కానిచ్చేస్తున్నారు. ఆల్ దేర్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇంకా పెళ్ళి ఎందుకండి? అంతే కదా. వెరీ సో హ్యాపీ టు స్టే ఇన్ ద లివింగ్ రిలేషన్షిప్ వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్. బట్ అట్లా అలవాటు అయిపోయితే ఫ్యూచర్లో ఇంకా పెళ్ళి అనే దానికి అసలు అలాంటి మోరల్స్ అని పోయేటట్టు అనిపిస్తుందండి. వెరీ హారిబుల్ ఆల్సో. రీసెంట్గా నేను ఒక కేసు కూడా విన్నాను, ఆ పేర్లు అవన్నీ తీయను. ఒక బొట్టు పెట్టుకోలేదనేసి ఒక పెద్ద అధికారి వెంటనే హైకోర్టులో డైవర్స్ కావాలి నా కొడుకుకనే వేశారంట. చూడండి, అది కూడా నా దగ్గరకు వచ్చింది. నేను ఒకటే అన్నాను, కూర్చుని నాకు చెప్తే వినేదాని కదా అని అమ్మాయి అందంట పాపం. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఏంటంటారు, ఒక ప్లేస్ని నువ్వు రూలింగ్ చేస్తున్నావు, ఇంట్లో నీ కోడలికి నువ్వు రూలింగ్ కరెక్ట్గా లేదు, నువ్వు బయట వాళ్ళందరికీ ఏం న్యాయం చేస్తావు? కరెక్ట్. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో. సో అది కరెక్ట్ కాదు మ్యామ్. అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి దే ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ అంతే. అది చాలా తప్పు. కానీ మన వాళ్ళకి ఇంకా ఇలాంటి ఎథిక్స్ ఇంకా ఎక్కడ చేజారిపోకుండా, ఈ మ్యారేజ్ అనే దానికి రెస్పెక్ట్ లేకుండా పోకుండా ఆ పెళ్లి చేసుకుని చాలామంది చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇదివరకు ఆ బాండింగ్ ఎట్లా ఉండేదంటే 80 years అయినా 90 years అయినా ఇద్దరు కలిసి ఉండాలి, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, చల్ ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ, చాలా ఈజీగా చెప్పేసి ఈజీగా. అంటే అరే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉన్నావు, మనకి ఇద్దరు పిల్లలు అయితే. ఇదివరకు అయితే మన పిల్లలకి ఏం జరిగితే మన హగ్లోంచి తీసేవాళ్ళం కాదు మ్యామ్. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు, శ్రీకాకుళం కేసు, కొడుకులు ఫేస్ చూపించలేదు వాళ్ళు, అంతే. ఐ డోంట్ వాంట్ హిమ్. అందుకే ఆమె ఏం చేసింది, ఈయనకి వేరే అమ్మాయితోటి ఫోన్ చేయించి యూ ఫ్లర్ట్ చేయమని చెప్పింది. అది 2 చూపించి ఐ వాంట్ టు మూవ్ విత్ మై బాయ్ ఫ్రెండ్. అంటే ప్రతిదానికి ఒక హెల్ ఆఫ్ హారిబుల్ రీజన్స్ వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అది ఇంకా ఇది ఇంకా మనం ఎట్లా అంటే మ్యామ్, సొసైటీలో ఒక కొత్త రూలింగ్ అనేది స్ట్రిక్ట్గా స్ట్రాంగ్ విత్ ఆల్ దట్ ఎథిక్స్ ఉంటే కానీ ఎవరైనా ఈ తీసుకురావాల్సిందే. బికాజ్ ఇది అందరికీ ఒక చెప్పనా మ్యామ్, ఈ తప్పు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు నెక్స్ట్ పనిష్మెంట్ ఏముంటుందో. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా చేస్తున్నారు. ఏమి కాదు, మాట తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, ఆయన జైల్లో తిండి పెడతారు, న్యూస్ పేపర్స్ ఇస్తారు, చదువుకుంటాము, 100 మందితో చిట్ చాటింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? హైలీ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఏసీ కూడా పెట్టిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే అది హాయిగా రెస్ట్ రూమ్లో ఉండి వస్తున్నారు. అదే పోలీస్ స్టేషన్లో ఉంచటం ఇవన్నీ ట్రాష్ అసలు. అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఆ సివియర్ పనిష్మెంట్ ఆన్ ది స్పాట్ ఇస్తే కానీ పబ్లిక్ భయపడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు కొంచెం ట్రెండింగ్ తగ్గుతుందేమో నాకు అనిపిస్తుంది అంతే. లేకపోతే ఈ అమ్మాయిని మనం మార్చలేము, ఈ అబ్బాయిని మనం మార్చలేము, ఈ వ్యవస్థని మనం మార్చలేము. థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ మ్యామ్. ఎందుకంటే మీరు చాలా బిజీ. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అంటేనే చాలా టైం, చాలా దూరం నుంచి, అది కూడా సో టైం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడలేము కాబట్టి అట్లీస్ట్ ఇలా మనం కూర్చుని మాట్లాడినప్పుడు ఇది ఒక 10 మందికి, 100 మందికి, 1000 మందికి రీచ్ అవుతుంది అని మనకి హ్యాపీ. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. నైస్ మీటింగ్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. ఎంత వచ్చింది?